సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తు, చుట్టూ ప్రాణవాయువు కూడా అందని మంచు కొండలు. అక్కడ ఒక నిశ్శబ్దమైన సరస్సు ఉంది. వేసవి కాలంలో మంచు కరిగినప్పుడు ఆ సరస్సు అడుగున వందల కొద్ది మనుషుల అస్థిపంజరాలు తేలుతూ కనిపిస్తాయి. అసలు వీళ్ళంతా ఎవరు? హిమాలయాలు నడబొడ్డున వీళ్ళకి ఏం పని? వీళ్ళని చంపింది మనుషులా, లేక ప్రకృతిలో దాగున్న ఏదైనా అదృశ్య శక్తి? వెల్కమ్ టు ద డార్క్ ఫైల్. 1942లో ఒక ఫారెస్ట్ గార్డ్ అనుకోకుండా ఈ సరస్సును చూశాడు. అప్పుడు అక్కడ కనిపించిన వందల కొద్ది ఎముకలు చూసి ప్రపంచం షాక్ అయింది. మొదట బ్రిటిష్ ప్రభుత్వం ఇవి 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన జపాన్ సైనికులవి అనుకుంది. కానీ రీసెర్చ్ మొదలయ్యాక అసలు నిజం బయటపడింది. ఆ అస్థిపంజరాలు 1200 ఏళ్ల నాటివి. DNA టెస్టు చేసినప్పుడు ఒక వింత విషయం తెలిసింది. ఆ ఎముకలు కేవలం భారతీయులవి మాత్రమే కాదు, యూరోప్కి చెందిన వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇంత ఎత్తులు ఆ కాలంలో యూరోప్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్నిటికంటే భయంకరమైన విషయం, చనిపోయిన ప్రతి ఒక్కరి తల వెనుక ఒక రకమైన గాయం ఉంది. ఏదో గుండ్రటి వస్తువుతో బలంగా కొట్టినట్టు ఆ గాయాలున్నాయి. ఇది ఏదో యుద్ధం వల్ల జరిగిన మరణాలు కావు. ఎందుకంటే శరీరంలోని మిగతా భాగాల్లో ఎక్కడా గాయాలు లేవు. స్థానిక ప్రజలు ఒక కథ చెబుతారు. పూర్వం కౌనాస్ దేశపు రాజు జస్తావాల్ గర్భవతి అయిన తన భార్య మరియు పరివారంతో కలిసి నందాదేవి తీర్థయాత్రకు వెళ్ళారు. అక్కడ వాళ్ళు చేసిన అపవిత్రమైన పనుల వల్ల నందాదేవికి కోపం వచ్చిందట. ఆగ్రహించిన దేవత ఆకాశం నుండి ఇనప మంతులతో పరిమాణం ఉన్న వడగండ్లు వాన కురిపించిందని, ఆ దెబ్బలకే వీళ్ళంతా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారని చెబుతారు. సైన్స్ చెబుతున్నది, పురాణాలు చెబుతున్నది ఒక్కటే. ఆ రోజు అక్కడ ఏదో భారీ విపత్తు జరిగింది. కానీ ఆ యూరప్ వాళ్ళు ఎవరు, వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు అనేది ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. మీకేమనిపిస్తుంది? అది ప్రకృతి వైపరీత్యమా లేక దైవ శాపమా? కామెంట్లో చెప్పండి. మరిన్ని చీకటి రహస్యాల కోసం ద డార్క్ ఫైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.